మట్టి గణపతి మహాగణపతి అంటూ నిజామాబాద్లో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశారు. జీటీపీఎల్ K6 ఛానల్ యాజమాన్యం ఏటా ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతోటి పర్యావరణానికి కలిగే హాని తెలియజేస్తూ ఏటా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కూడా లభిస్తుంది. దీనిపై మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్యారిస్ వద్దు మట్టి గణపతి ముద్దు అన్న నినాదంతో గత కొన్ని సంవత్సరాలుగా మీడియా విజన్ సంస్థ నిజామాబాద్ నగర ప్రజలకి ఉచితంగా మట్టి వినాయకులను అందిస్తుంది. మట్టి వినాయకులనే పూజించాలి అని చెప్పేసి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా మీడియా విజన్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. వందలాదిగా ప్రజలు వచ్చి ఇక్కడ ఈ మట్టి వినాయకుడిని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు చాలా రోజుల చాలా సంవత్సరాల నుంచి ఇలాగా వీరు మట్టి గణపతిని ప్రజలకు ఫ్రీగా అందిస్తూ ఉంటారు. మట్టి గణపతిని పూజించాలి అనే ఒక లక్ష్యంతో పెట్టుకొని, పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో వీరంతా ఈ మట్టి గణపతులను ఇక్కడ నిజామాబాద్ నగర ప్రజలకు చాలా వేలాదిగా ఈ మట్టి వినాయకులను వీరు అందిస్తూ ఉంటారు. ప్రస్తుతం మీడియా విజానికి సంబంధించినటువంటి యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం చేస్తారు, ఎందుకు చేస్తున్నారు? గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇవి ఎందుకు చేస్తున్నారు అంటే పర్యావరణ పర్యవేక్షణ గురించి మట్టి గణపతులు అయితే శ్రేష్టం అని చెప్పేసి దీన్ని మనము ఎవ్రీ ఇయర్ పంచుతున్నది. గత 12 ఏళ్ళ నుంచి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అన్న మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ వినాయకులను ప్రజలకు ఇస్తున్నారు? నిజామాబాద్ ప్రజలకు మొత్తం ఎన్ని విగ్రహ ప్రతిమలను వారికి అందజేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి 18,000 విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం. ఎట్లా ఉంది స్పందన? మంచిగా ఉన్నది, స్పందన మంచిగా ఉన్నది. దాదాపు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? మొత్తం అయిపోతాయి ఆల్రెడీ. చెప్పండి, ఎన్ని వేల విగ్రహాలను ఇస్తారు? ప్రతి సంవత్సరము 18,000 నుంచి 20,000 పంచుతూనే ఉన్నారు. ఎక్కడి నుంచి తెప్పిస్తారు? కలకత్తా నుంచి తెస్తున్నామని. మార్చిలోగా ఆర్డర్ ఇస్తే మాకు ఈ వినాయక చవితి వరకు వస్తాయి. అప్పుడు ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది. మంచి లక్ష్యంతో, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మీడియా విజన్ యాజమాన్యం గత 12 సంవత్సరాలుగా మేడం ఒక్క నిమిషం, ఎట్లా ఉంది? మేము ప్రతి ఇయర్ ఇక్కడే తీసుకుంటాం. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ఎప్పుడు మట్టి గణపతులనే వాడతాం. ప్రతి ఇయర్ ఇక్కడే తీసుకుంటాం. ఓకే, మీరు అంటే ఈ రేపటి నుంచి వినాయకుడు కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? వినాయక చవితిలోకి అందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో అవేంటి వాడకుండా మట్టి గణపతినే వాడాలి అనుకుంటాము. పెద్ద పెద్ద ఆడంబరాలు, డీజే సాంగ్స్ అట్లా కాకుండా భక్తి సాంగ్సే పెట్టాలి అనుకుంటాము. అంతే. యూత్కి మీరు భక్తి సాంగ్స్ పెట్టాలని చెప్పేసి భక్తి సాంగ్సే వాడండి. డప్పులు ఎక్కువ వాడుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఈ K6 మీడియా విజన్ యాజమాన్యం, K6 జీటీపీఎల్ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం K6 జీటీపీఎల్ CEO గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి ఇది నడుస్తోంది? గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. మా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సామాజిక బాధ్యతగా ఒక లోకల్ ఛానల్గా ఈ యొక్క మట్టి గణపతులను 6 మాసాల ముందే ప్రతి సీజన్లో కలకత్తా నుండి ఆర్డర్ ఇచ్చాము. అక్కడ నుండి కళాకారుల చేత అక్కడ రూపొందించిన ఈ ప్రతిమలను తీసుకువచ్చేసి ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా భక్తులందరికీ కూడా ఈ యొక్క ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తాం. చాలామంది భక్తులు మేము కూడా కొంచెం అంటే దేవుడి దగ్గరికి పోతే హుండీలో ఎట్లా వేస్తారో అట్లా వేస్తామని కూడా చాలామంది వస్తుంటారు. కానీ ₹1 కూడా మేము ఇక్కడ వేయనీయము, తీసుకోము, ఫ్రీగానే పంపిణీ చేస్తాము. పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని 12 సంవత్సరాల క్రితం 1000 గణపతులను ప్రారంభించాము. ఈరోజు 25,000 గణపతులకు చేరుకుంది. అంటే ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనమే అనుభవిస్తూ ఉన్నాం. ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ కూడా చాలా వేడవుతూ ఉన్నది, ఉక్కపోత అనేది చాలా వస్తున్నది. దీనికి కారణం పర్యావరణాన్ని రక్షించకపోవడం వల్లనే ఇలాంటి వాతావరణం ఏర్పడుతుంది. భారీ విగ్రహాలు పెట్టకుండా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టకుండా కేవలము పర్యావరణానికి అనుకూలమైన విగ్రహాలను, చిన్న ప్రతిమలను పెట్టేసి పూజించడం వల్ల మనకు ఆ భగవంతుడు అన్ని విధాలా మేలు చేస్తాడని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంచిగా స్పందించడం, వాళ్ళందరూ కూడా మేము K6 తరఫున అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఈ ఉచిత మట్టి వినాయకులను అందిస్తున్నారు. ఇటు వచ్చేటువంటి భక్తులు కూడా అదే చెప్తున్నారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతి ముద్దు, పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్నారు. అలాగే K6 ఛానల్ వాళ్ళు కూడా
చెప్తున్నారు. మొత్తానికైతే 1000 ప్రతిమలతో ప్రారంభించినటువంటి ఈ మహాయజ్ఞం ఇవాళ 20 నుంచి 25,000 ప్రతిమల దాకా కూడా నిజామాబాద్ నగరంలోని చాలామంది ప్రజలకు ఉచితంగా ఇక్కడ అందజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.